నిన్న రీసెంట్‌గా ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్ చేయడం మనం చూసాం. అసభ్యకరంగా వాళ్ళ మదర్ పైన కూడా కామెంట్స్ చేశారు. సో, దానికి సంబంధించి ఇప్పుడు పెద్ద రచ్చ కూడా జరుగుతుంది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. క్షమాపణలు, బహిరంగ క్షమాపణలు అతను చెప్పాలని కూడా కోరుతున్నారు. మరి ఇష్యూ పైన మీరేం చెప్తారు? ఖచ్చితంగా దేనికంటే ఇలా అనడం మాత్రం అది 100కి 100 తప్పేది. అతను అని గాని ఉన్నాడే అంటే, అతను అని ఉండడం నిజం వాస్తవం అయితే మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. నష్టపరిహారం కూడా ఇంత కట్టాలతను. దేనికంటే డబ్బు ఉంది, అధికారం ఉందనే మదంతో, కొవ్వుతో ఎవరన్నా అన్నారంటే ఖచ్చితంగా వోళ్ళు నష్టపరిహారం కట్టాలి. ఖచ్చితంగా క్షమాపణ కూడా చెప్పాలి. దేనికంటే ఇలా మాట్లాడేది కరెక్టే కాదిది. కాబట్టి ఏందంటే ఇలా మాట్లాడడం చట్టం లేదసలు ఎక్కడ. ఒక మనిషిని గానీ, ఆ మనిషి ఫ్యామిలీని గానీ ఎవరిని కూడా దూషించి, తక్కువ చేసి మాట్లాడడం తప్పేది. ఎవరిని ఏమీ అనకూడదు. పైగా ఒక అధికారంలో బాధ్యత గల పదవిలో ఉండి కూడా మాట్లాడాడంటే అది ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఖచ్చితంగా నష్టపరిహారం కట్టాలా, క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే ఇలాంటోళ్ళు ఇలాంటివి చేయడం వల్ల ఏమవుద్దంటే ముందు ముందు ఎంకరేజ్‌మెంట్ అయిపోద్ది. అంటే అధికారంలో ఉంటే వాళ్ళు ఏమన్నా చేస్తారులే అని. కాబట్టి ఖచ్చితంగా అనుంటే మాత్రం క్షమాపణ చెప్పాలి, నష్టపరిహారం కట్టాల్సిందే. కానీ ఒకవేళ అది ఈ మధ్య ఏందంటే ఫేక్‌లా ఉంటున్నారు అందరూ. అందరూ ఏమన్నారంటే అదంతా ఫేక్ అది. ఏఐ అనే టెక్నాలజీ. కాబట్టి టెక్నాలజీ వాడి ఇలా చేస్తున్నారు అన్నారు. అయితే ఓకే. ఓకే. అయితే ఖచ్చితంగా అయితే అది నిజమైతే మాత్రం నష్టపరిహారం కట్టాలి, క్షమాపణ చెప్పాలి. అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఒకరికి శిక్ష పడితేనే ఇంకొకరికి భయం వేస్తదనమాట. కాబట్టి ఖచ్చితంగా నష్టపరిహారం కట్టాలి. ఖచ్చితంగా దీనికి క్షమాపణ చెప్పాలి. ఇది మాత్రం చాలా దారుణం, చాలా రాంగ్ ఇది. ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు ఇది. లేదన్న సినిమాని తొక్కేయడం అనేది అది జరగని పనిది. సినిమా బాగుంటే ఎవరు ఎక్కడ ఆపలేరు. అది థియేటర్లో అయినా, ఓటీటీలో అయినా, యూట్యూబ్లో అయినా, ఏ ప్లాట్ఫామ్లో అయినా సినిమా బాగుంటే దాన్ని ఎవరు ఆపలేరు. జనాలు ఆటోమేటిక్గా పోతారు అంతే. ఎందుకంటే ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్లో కూడా డబ్బున్నోళ్ళు లేరు కదా అందులో. ఇప్పుడు ఒక సినిమా హీరోకి ఫ్యాన్స్ ఉంటే అందరూ డబ్బున్నోళ్ళే, అందరి పరిస్థితులు బాగున్నాయని కూడా రాంగ్ అది. దాంట్లో కూడా పేదోడు ఉన్నాడు, లేనోడు ఉన్నాడు, మధ్య తరగతోడు ఉంటాడు. కాబట్టి ఏంటంటే సినిమా బాగుంటేనే జనం పోతారన్న. ఆ ఫ్యాన్స్లో కూడా ఎవరో కాస్త పరిస్థితి బాగుండే అనుక్షణం ఏదో ఏదో అవదాం, ఏదో అయిపోదాం అని పిచ్చి ఉన్నోళ్ళు పోతారు తప్ప సినిమా బాగలేనిది ఎవడు బాడు. సినిమా బాగుంటే మాట ఎవరిదాన్ని ఆపలేడు అది. అది ఎవరైనా కానీ, అది చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సినిమా బాగుంటే దాన్ని ఆపలేము. ఇప్పుడు కేజీఎఫ్ అది కన్నడ, అది కర్ణాటక సినిమా కేజీఎఫ్. ఆ హీరో ఎవరికి తెలియదు అసలు. ఇక్కడ కన్నడలో తప్ప తెలుగులో కానీ, తమిళ్లో కానీ, హిందీలో కానీ ఏ భాషలోనూ కేజీఎఫ్ సినిమాలో చేసిన హీరో తెలీదు అసలు ఎవరికి. కానీ సినిమా రావడం, ఆ సినిమా హిట్ అవ్వడం, ఆ సినిమా రికార్డు బ్రేక్ లేదు. అది ట్రిపుల్ ఆర్ సినిమాని దెబ్బేసినది పార్ట్ 2. కాబట్టి ఏంటంటే ఇక్కడ సినిమా బాగుంది చాలు. కాంతారా ఉంది, మరి కాంతారా ఆ సినిమా హీరో ఎవరో ఏందో అయినా ఆ సినిమా ఇక్కడికి వచ్చి ఆడేసి పోయింది. అది కారణం సినిమా కంటెంట్ రావాలి. పైగా స్పైడర్ మ్యాన్ అనేది ఉంది. ఆ స్పైడర్ మ్యాన్ సినిమా అయితే అప్పుడైతే చెప్పలేక. సినిమా బాగుంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా కూడా ఎవరికైనా సరే సినిమా బాగలేకుండా ఎటబడితే అది చేస్తే మాత్రం సినిమా ఆడదు, ఎవరు చూడరు. కాబట్టి ఏంటంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన ఒకటే, సినిమా కోసం నువ్వు కష్టపడాలి. డైరెక్టర్ అయినా సరే చేయాల్సింది ఒకటే, సినిమా బాగా తీయాలి. ఇంకా అదేమనంటే నువ్వు తీవయా అంటారు. అంటే సినిమా ఫ్లాప్ అవడానికి ఎవరు కారణం ఇక్కడ? సినిమా బాగలేదు, ఎవరు కారణం? నేను సినిమా రివ్యూ చెప్పను మానేస్తా. ఆ సినిమా బాగుంటే ఆడుతుంది, బాగలేకపోతే ఆడుతుంది. ఓడివుడు అంటాడు వచ్చి ఫుల్ తాగొచ్చి నీ వల్ల పోయింది, 1000 కోట్లు వస్తాయను, 1,00,000 కోట్లు వస్తాయి నువ్వు చెప్పడం పోయిందంటే అంటే నా ఒక్కడి వల్ల అవుతుంది అంతా. సరే నేను ఆ సినిమా బాగుందా అంట, పోనీ ఇది 1000 కోట్లు రావాలంట, ఒక 500 కోట్లే అంటాను. మరి నా వల్ల అది బాగలేకపోయినా కూడా బాగా ఆడుతుంది. మెంటలా ఏం పిచ్చేది. కాబట్టి ఖచ్చితంగా అలా చేస్తే మాత్రం ఎవడు తాగు వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసులు పెట్టంతే. ఎవరిని వచ్చి అని కూడా ఖచ్చితంగా పెడతాం అంతే కేసులు. మరి ఇంకా అంతే కదా. అయితే అది కావాలని కాదా, ఒక మనిషి పైకి లేస్తున్నాడు కదా, నీది కడుపు మంట. ఇది కడుపు మంట బాధ. ఇందాక కూడా మాట్లాడుతున్నా ఓడి తాగుబోతుడు బో అని మధ్యలో ఇట్లా మాట్లాడుతున్నావు, మధ్యలో వచ్చి మాట్లాడు. అరే నువ్వు మాట్లాడంటే మాట్లాడు, నాది అయిపోయిన తర్వాత నువ్వు కూడా మాట్లాడు. ఇది ఏంది ఇది? నేను దొక్కేసానా, మీ ఇంట్లో వచ్చి కానీ ఆపేసానా, లేదా నేను దొక్కేసి నేను ఇంకా స్టార్ అయిపోతానా? కాబట్టి ఏంటంటే ఇక్కడ చేయాల్సిన ఒకటే భయ, ఇక్కడ సినిమా అనేది బాగుంటే అది ఆడుతుంది, బాగలేకపోతే నువ్వు ఎంత తీసినా వేస్ట్ ఏది అంతే. ఆ ఒకటి ఉంటే చాలు మైండ్లో. అంతేగాని ఎవరిని తొక్కలేరు వట్టి మాటలై. ఎందుకంటే ఒక ఫీల్డ్లో నేను దొక్కినా కూడా ఇంకో ఫీల్డ్లో తొక్కలేరు నేను. అంటే ఒక సినిమా అంటే ఇక్కడ నేను దొక్కినా కూడా వేరే ఇండస్ట్రీ పో, లేదా సరే ఎవరో ఒక డైరెక్టర్ ఇద్దరు డైరెక్టర్లు నేను తొక్కారనుకో, ఇంకోటి దగ్గర పో చెయ్యి. నీలో టాలెంట్ ఉంటే ఎవరు ఆపగలుగుతారు నేను? ఇంకా డబ్బులు లేవు అంత బడ్జెట్ నేను తీలేకపోతున్నా, నా దగ్గర డబ్బు లేదంటే ఇంకా దారిని పోయేవాడు అందరూ అడగడు అట నాకు అడుగు డబ్బు లేవు నేను స్టార్ అవుతాను. అందరి బాధ అదే. అక్కడ డబ్బు లేవనే కదా అందరిది ఇక్కడ బాధ. ఇప్పుడు నాకు కూడా చిన్నటి దిక్కు లేదు, మరి నా బాధ కూడా అదే కదా.
కాబట్టి డబ్బులు లేవు, డబ్బులు ఉంటేనే సినిమా బడ్జెట్ ఇంకా బాగా వస్తుంది అనుకుంటే అది చేతగాని మాట, ఇది మూర్ఖత్వం ఇది. కాబట్టి నువ్వు సినిమా హీరో అవ్వాలన్నా, నువ్వు ఏమైనా పేరు సంపాదించాలన్నా, డబ్బు సంపాదించాలి, కాబట్టి నీ అంతా నువ్వే సంపాదించుకోవాలి. అది ఎవరో సంపాదించి నీకు ఇచ్చి నిన్ను పెట్టి స్టార్ చేయడం అది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా తప్పు చేస్తే ఖచ్చితంగా మాడతారు అందరూ. ఏముంది రాని, అది అది రాని, అది అయితే కదా అవద్దా. ఇంకా అది రాలేదు కదా, ఇంకా పెద్దవాళ్ళ దాకా రాలా. అది అధికారం పార్టీ, అది అధికారం పార్టీ పెట్టుకోవాలంటే భయం అందరికీ. కాబట్టి ఏంటంటే మీడియా ముందు మాట్లాడడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ వెనక వేల కోట్లు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏడం చెప్పడం, మన తిన్నాడికి దిక్కులేదు కదా బాధ. అందుకని మన బతులు ఇక్కడే ఉన్నాం. కాబట్టి ఏంటంటే రాని, కరెక్టే ఇప్పుడు మళ్ళీ అంటున్నా మాడేమనుకో వాళ్ళు వచ్చి దాడులు చేస్తే మనవాడు పోవాలా. అందుకని నా వల్ల కదన్నా, ఎవరో వల్ల నేను చావలేను, నా వల్ల కాదు స్వామి. ఎవరినో ప్రేమించి ఆ ఎవరినో ఫ్యాన్ అయ్యి నేను చావడం నా వల్ల కాదు. నన్ను మా అమ్మ నాకు కన్నారు, వాళ్ళ కోసం నేను చస్తా. తల్లిదండ్రుల కోసం పోతే పని ఈ ప్రాణం, అంతేగాని ఓడివుడి కోసం నేను చావాలి చెప్పా. నాకు ఏ ఫ్యాన్ వద్దు, నాకు ఏ అభిమాని వద్దు. నేను తల్లిదండ్రులకు కావాలి, నాకు అంతే ముఖ్యం. రైట్.